హోటల్లో చిక్కుకున్న 80 మంది తెలంగాణ పర్యాటకులు. పహల్గామ్ ఉగ్ర దాడితో భయాందోళన. ఉగ్రదాడిపై కశ్మీరీలు సిగ్గుపడుతున్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్న మెహబూబా ముఫ్తీ. ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల. టెర్రరిస్టుల కోసం వేట ముమ్మరం చేసిన ఆర్మీ. సౌదీ నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం స్కెడ్యూల్ మార్పు. ఉగ్రదాడితో పాక్ గగనతలంలోకి వెళ్లకుండా పయనించిన మోదీ. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన అమిత్ షా. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 75% పోలింగ్. ఓటు వేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు. పిఎస్ఆర్ ఆంజనేయులకు మే 7 వరకు రిమాండ్ విధించిన కోర్టు. జత్వానీ కేసులో స్వయంగా వాదనలు వినిపించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్. తాజ్మహల్ సందర్శించిన జేడీ వ్యాన్స్ దంపతులు. కుటుంబంతో ఫోటోలు దిగిన అమెరికా వైస్ ప్రెసిడెంట్. టారిఫ్ల పెంపుపై వెనక్కి తగ్గిన ట్రంప్. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు తగ్గింపు. బంగారం ధర పరుగులకు బ్రేక్. 10 గ్రాముల గోల్డ్పై 3,000 రూపాయలు తగ్గిన ధర. ఈ నెల 26న పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు. సెయింట్ పీటర్స్ బసిలికాకు మత పెద్ద భౌతిక కాయం.